నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్‌లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. ఏకంగా 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయంటే నేపాల్‌లో రాజకీయ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఎప్పుడూ కీచులాటలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల మళ్లింపు. అక్కడ అవన్నీ సర్వసాధారణమైపోయాయి. వీటికి తోడు విపరీతంగా రేట్లున్నాయి. నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ నేపాలీల్లో అసంతృప్తిని పెంచాయి అంటున్నారు. ఆర్థిక అసమానతలు, పేదరికం తీవ్రం కావడంతో ప్రజాస్వామ్యం మీద దేశవాసులు నమ్మకాన్ని కోల్పోయారు. ఫైనల్ గా ఇవన్నీ నేపాల్ కొంప ముంచాయి. పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే నేపాల్ మాత్రం అల్లకల్లోలంగా ఉంటుంది. హిమాలయాలతో టూరిజం అడ్వాంటేజ్ గా ఉన్నా ఆ దేశం మాత్రం విచ్ఛిన్నం అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలేంటి ఇంతకు ముందు డీటెయిల్ గా చూస్తే, హిమాలయ రాజ్యం ప్రాచీన ఆలయాలకు నెలవు, ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయా అన్నట్టుండే శిఖరాలు, రఫ్ గా 3 కోట్లు ఉండే జనాభా. టూరిజం పరంగా ఇన్ని వనరులు ఉన్న నేపాల్ని పకడ్బందీగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. దేశంలో రాజరికం పోయి ప్రజాస్వామ్యం వస్తే అవినీతి తగ్గుతుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో పనులు చేయించుకోవచ్చు అని పోరాటాలే చేశారు. సీన్ కట్ చేస్తే అవినీతి విపరీతంగా పెరిగిపోవడంతో ఒక దశలో రాజరికమే బెటర్ అన్నట్టుగా పోరాటాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే పతనమైన పరిస్థితి. ఇప్పుడు నేపాల్కు పాలకులు అంటే ఎవరూ లేరు. అంతా ఆర్మీ చేతుల్లోనే ఉంది. ఒక దశ దాటితే ఆర్మీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు రాజకీయ నేతలతో నెగోషియేషన్ చేసి నిరసనకారులను శాంతింపజేసే కథ ముందుకు తీసుకువెళ్లడం అనేది ఆర్మీ బాధ్యతగా కనిపిస్తోంది. ఈ సమయంలో అధికారాన్ని ఆర్మీ టేక్ ఓవర్ చేసుకునే పరిస్థితి లేదు. నేపాల్లో విపక్ష నేతలు బాలన్ షా, ఆర్సీపీ నాయకుడు లామిచానే నిరసనకారులకు మద్దతుగా ప్రకటించారు. రాజరిక అనుకూల రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అయితే ప్రభుత్వాన్ని, పార్లమెంట్ ని రద్దు చేయాలి అంటోంది. అటు నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా కూడా తాజా పరిస్థితుల మీద అలర్ట్ గా ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని కూడా తెలియజేశారు. అన్ని వర్గాలు కలిసి కూర్చొని ఈ సంక్షోభానికి ఎండ్ కార్డ్ వేయాలి అనుకున్నారు. అంటే నేపాల్ రిపబ్లిక్ గా మారక ముందు ఉన్న రాచరిక వ్యవస్థ వస్తే తాను రెడీ అని చెప్పడానికి గేమ్ ప్లాన్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే నేపాల్లో హింసాత్మక పరిస్థితుల మీద భారత్ కూడా అలర్ట్ గా ఉంటుంది. అక్కడ చిక్కుకున్న మన వాళ్ళని వెనక్కి రప్పిస్తున్నారు. భద్రతా వ్యవహారాల మీద కేబినెట్ కమిటీ మీటింగ్ లో నేపాల్లో జరిగిన పరిణామాల మీద చర్చించారు. నేపాల్లో హింస అనేది హృదయ విదారకంగా ఉంది అని, నేపాల్ స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు తమకు అత్యంత ముఖ్యమని ప్రధాని కూడా అన్నారు. నేపాల్కు నిజమైన మిత్రదేశంగా మనమే ఉన్నా ఆ దేశం అటు చైనాకు దగ్గరగా ఉంది. మొన్నటికి మొన్న ఎస్సీఓ సమ్మిట్ లో చైనా అధ్యక్షుడితో కేపీ ఓలీ ఫోటో కూడా దిగారు. ఇంతలోనే గద్దె దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేపాల్ రాజకీయ ప్రయాణం అంతా డ్రమాటిక్ గానే సాగుతూ వస్తోంది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా సహా ఇతర రాజవంశీలంతా నేపాల్ని పరిపాలించారు. అయితే రాజున్నా పర్వాలేదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా కావాలి అని 90ల్లోనే అక్కడ ఉద్యమం నడిచింది. దీంతో మన అధికారులు ఏమీ పోవట్లేదు కదా అని నాటి రాజు బీజేంద్ర ఒప్పుకున్నారు. అయితే 2001లో జరిగిన అనూహ్య సంఘటన నేపాల్లో రాచరికానికి చెక్ పెట్టింది. బీరేంద్ర కుమారుడైన దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరిమణులు కూడా హతమార్చడం జరిగింది. ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా పీఠం మీద కూర్చున్నారు. 2005లో జ్ఞానేంద్ర పార్లమెంట్ ను రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు జీర్ణించుకోలేకపోయారు. ఇక దాంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీంతో 2008లో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది. అక్కడితో పరిస్థితి బాగుంటే నేపాల్ తలరాత మారిపోయి ఉండేది. కానీ దురదృష్టం నేపాల్ని వెంటాడింది. నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి రెగ్యులర్ గా కనిపించింది. ప్రజల్లో ప్రస్తుతం ఉన్న పార్టీ మీద అసహనం మొదలైపోయింది. హంగ్ పార్లమెంట్ రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, నేపాలీలు కూడా ఒక పార్టీకి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వకపోవడం ఇవన్నీ రాజకీయ అస్థిరతకు కారణమైపోయాయి. అవినీతి పెరిగిపోయింది, ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దీంతో ఈ మధ్య రాజరికాన్ని పునరుద్ధరించాలి అంటూ ఆందోళనలు కూడా చేశారు. ఈ నిరసనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది. నాడు ఖాట్మండులో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక మాజీ రాజు జ్ఞానేంద్ర షా హస్తం ఉంది అని కేపీ శర్మ ఓలీ ఆరోపించారు. ఆ ఘటనను తీవ్రవాద చర్యగా చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం జ్ఞానేంద్ర షా ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నారు అన్నారు. 2008 మే 28 నేపాల్లో రాచరికం రద్దయ్యాక 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి.
రాజుల కాలంలో సుస్థిరతతో పాటు దేశం స్వయం సమృద్ధిగా ఉండేదని గుర్తు చేశారు. మతం కూడా ఆందోళనలకు మరో ముఖ్య కారణమైంది. హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ 2008లో లౌకిక దేశంగా అవతరించింది. ఫలితంగా తమ సాంస్కృతిక అస్థిరత్వాన్ని కోల్పోయాము అని ఒక వర్గం ప్రజలు ఆరోపించిన పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లడం పెరిగింది. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో గతంలో భేటీ అయ్యారు. ఆ ఫోటోలు నేపాల్లో వైరల్ కూడా అయ్యాయి. రాచరికం స్థిరత్వాన్ని, హిందూ గుర్తింపుని తిరిగి తెస్తుంది అనే భావన పెరిగింది. నేపాల్ జనాభాలో మూడో వంతు 35 లోపాళ్లే ఉన్నారు. దీంతో అక్కడ టాపిక్ ఏదైనా గరం గరంగా ఉంటుంది. ఏ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా సరే రియాక్షన్ వెంటనే వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఇక నేపాల్లో పరిస్థితులు అస్థిరంగా మారడానికి ఒకవైపు చైనా, ఇంకోవైపు అమెరికా పాత్ర కూడా ఉంది అన్న వాదన పెరుగుతోంది. మేము అప్పులిస్తామంటే మేము అప్పులిస్తాం అంటూ నేపాల్కు ఆ రెండు దేశాలు కూడా ఆశను చూపిస్తున్నాయి. ఎందుకు అంటే దక్షిణాసియాలో తమ పట్టు నిలుపుకోవాలి అని టార్గెట్ గా పెట్టుకున్నాయి కాబట్టి. అందుకే పోటీ పడి మరీ నేపాల్ మీద వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు, సంతకాలు చేయిస్తున్నారు. ఇప్పటికే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా నేపాల్కు అప్పులిస్తున్నారు. నేపాల్ను ఎక్స్పెరిమెంట్ గ్రౌండ్గా చేస్తూ ఉన్నారు. దీంతో సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి అని అంటున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. నేపాల్లో పరిస్థితి ఇంతకంటే దిగజారుతుందా, బెటర్ అవుతుందా? ఇదొక ప్రశ్నగా ఉంది. అందరికీ ఆసక్తి కలిగించే అంశంగా కూడా ఉంది. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.